నెల్లూరు జిల్లాలోని బారా షాహిద్ దర్గాలో రొట్టెల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతోంది. పండుగను ప్రారంభించిన మంత్రి పొంగూరు నారాయణ, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజులు బారా షాహిద్లను దర్గాలను దర్శించుకున్నారు. లక్షలాది మంది భక్తులు, పర్యాటకులు దర్గాను దర్శించుకుని స్వర్ణాల చెరువులో రొట్టెల మార్పిడి చేసుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహులు అందిస్తారు. భక్తి విశ్వాసాలకు, చారిత్రక నేపథ్యానికి, మత సామరస్యానికి వేదికగా ఉన్న బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ ఇవాళ ప్రారంభమైంది. 5 రోజుల పాటు జరగనున్న ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని ఇవాళ ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రారంభించారు. మొత్తం 5 రోజుల పాటు జరగనున్నటువంటి ఈ రొట్టెల పండుగలో 12 మంది బారా షాహిదుల వద్ద, వాళ్ళ సమాధుల వద్ద మొత్తం కూడా ఇక్కడ నమస్కరించుకొని పూజలు చేసుకొని తర్వాత పక్కనే ఉన్నటువంటి స్వర్ణాల చెరువులో మొత్తం అక్కడ ఉన్నటువంటి తమ కోరికలు తీరాలంటూ లక్షలాదిగా తరలి వచ్చేటటువంటి భక్తులు ఇక్కడ వాళ్ళ రొట్టెలు మార్చుకునేటటువంటి కార్యక్రమం కూడా ఇందులో భాగంగా ఉంది. మొదటి రోజు కార్యక్రమం జరుగుతుంది. రెండో రోజు రాత్రి గంధోత్సవం అనంతరం రొట్టెల మార్పిడి కార్యక్రమం కొనసాగుతుంది. విశిష్టమైనటువంటి భక్తిభావాలకు, నమ్మకానికి, చారిత్రక అవశేషాలు, విశేషాలు కానీ గమనిస్తే వీరత్వానికి కూడా నిదర్శనంగా ఈ బారా షాహిద్ దర్గా యొక్క ప్రత్యేకతలు చెప్పుకుంటారు. మరికొంత సమాచారాన్ని మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పూజారులుగా ఉన్నటువంటి వాళ్ళు నిర్వాహకులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క దర్గా యొక్క విశిష్టత, విశేషాలు ఏంటి? బారా షాహిద్ దర్గా అంటే ఇది మత సామరస్య వేదికకు ప్రఖ్యాతిగాంచిన దర్గా. ప్రపంచంలోనే ఇలాంటి మత సామరస్య వేదిక ఎక్కడ ఉండదు. ఎందుకంటే ఇక్కడ అనేక మతాల వారు, అనేక కులాల వారు ఈ దేశం నుంచే కాకుండా, దేశ నలుమూలల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచే వచ్చే పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. ఇది వేల సంఖ్యలో నుంచి లక్షల సంఖ్యలోకి చేరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇక్కడ చూసినటువంటి ఆయన పరిస్థితి, మౌలిక సదుపాయాలు కల్పించి ఇక్కడ భక్తులకు ఆతిథ్యం చూపాలి, ఇది మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది, మన తెలుగు వారికి గౌరవము ఈ యొక్క రొట్టెల పండగ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పండగగా దీన్ని ప్రకటించి ఇది 6 లక్షల నుంచి ఈ 12 ఏళ్లలో దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల దాకా భక్తులు వచ్చే పరిస్థితి ఇక్కడ మనము ఈరోజు చూస్తూ ఉన్నాము. ఈ రొట్టెల పండుగకి 25 నుంచి 30 లక్షల వరకు రావచ్చు. ఇది ఇక్కడికి వచ్చేటటువంటి అనేక మంది భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళ యొక్క అభిప్రాయాలను, భక్తి విశ్వాసాలను కూడా మనం ఒకసారి అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. हम लोग दूर से कर्नाटक से लास्ट में आकर से मैंगलोर से आ गया था. 4 साल से हम इधर आया था और फैमिली तक आया था. अभी 20-25 साल में अभी आया था. अभी दो कल सुबह से निकला, अभी आज सुबह पहुंच गया था. 1000 किलोमीटर इधर दूर से हम आया था. కృష్ణా జిల్లా మచిలీపట్నం. ఇక్కడ భక్తి బాగుంటుందండి, నమ్మకం. ప్రతి ఒక్కళ్ళు వస్తారు. చాలాసార్లు వచ్చాం, 3వసారి వస్తాం. అనుకునే మొత్తం తీరుతాయి. తెలంగాణ నుంచి వచ్చామండి. తెలంగాణ నిజామాబాద్ డిస్టిక్. నేను 10 సంవత్సరాల నుంచి వస్తున్నానండి. బాగుంది భక్తి. బారా షాహిద్ ప్రత్యేకత దర్గా. మేము ప్రతి సంవత్సరం వస్తాం. మా కోరికలు అనేది, నొప్పులు అనేది బాగుంటాయండి. విజయవాడ నుంచి వస్తున్నామండి. విజయవాడ మేము 10 సంవత్సరాల నుంచి వస్తున్నాము. మాకు అనుకున్నది జరుగుతుంది ఇక్కడ బారా షాహిద్ దర్గాలో. బాగుంటుంది, అందుకని చెప్పి ప్రతి సంవత్సరం వస్తాము మేము. నమస్తే, నిజామాబాద్ డిస్ట్రిక్ట్, తెలంగాణ. మా ఫ్యామిలీ మొత్తం వస్తుంది 10 సంవత్సరం నుంచి. నేను ఇవాళ వచ్చేసి బేరం కావాలని, ఇప్పుడు మంచిగా నడిచింది, నాకు ఆరోగ్యం బాగుంది, ఇప్పుడు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. तुमकोर डिस्ट्रिक्ट. हाँ, तुमको कर्नाटका से आए हैं दरगाह के लिए. अच्छा दिख रहा. कर्नाटका से आए हैं. चाहे हावेरी कर्नाटक. हाँ, बहुत अच्छा. బద్వేల్ వస్తున్నా. ఈ ఫస్ట్ టైం రావడం, ఇప్పుడే వస్తున్నా. మా ఇంటి దగ్గర వాళ్ళు, చుట్టుపక్కల. మీరు చిత్రదుర్గ, कर्नाटक चित्रदुर्ग से आए हैं. हाँ.
ఎక్కడి నుంచి వస్తున్నారు? అనంతపూర్ నుంచి ఎంతకాలం నుంచి వస్తున్నారు? 10 years నుండి. ఏమేమి కోరికలు నెరవేరుతున్నాయి? కోరుకున్నా నెరవేరుతాయి. ఇది ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క మనోభావాలు మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి తమ కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి 10 సంవత్సరాలుగా వస్తున్నామని చెప్తున్నారు. కొత్తగా వస్తున్నామని కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్తున్నటువంటి మాటలు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, HM TV, బారా షాహిద్ దర్గా నుంచి.